ఫ్రెండ్స్, మన నేరేటివ్ పవర్స్ ఎనిమికి వెస్ట్ లేనప్పుడు ఎంత డ్యామేజ్ ఇస్తాయో చూపించినా. ఈరోజు ఎనిమికి వెస్ట్ ఉన్నప్పుడు ఎంత ఇస్తాయి, ఎనిమిది వెహికల్లో ఉన్నప్పుడు ఎంత ఇస్తాయి, ఎనిమిది స్క్వాడ్ మొత్తం ఒకటే చోటు ఉన్నప్పుడు మనం స్కిల్ వాడితే స్క్వాడ్ మొత్తానికి డ్యామేజ్ పడుతుందో లేదో చూద్దాం. అండ్ అలాగే ఒకటేసారి ఈ పవర్స్ ఎన్ని గ్లోవల్స్ ని బ్రేక్ చేయగలవో చూద్దాం. ఫస్ట్ ఎనిమిది దగ్గర లెవెల్ 1 వెస్ట్ ఉన్నా, లెవెల్ 2 ఉన్నా, లెవెల్ 3 ఉన్నా, లెవెల్ 4 ఉన్నా మనం ఎనిమిది మీదకి ఈ పవర్ ని వాడినట్లయితే వానికి సేమ్ డ్యామేజ్ పడుతుంది. లెవెల్ 1 ఉన్నప్పుడు ఎంతో, లెవెల్ 4 ఉన్నప్పుడు అంతే. అది వాడు గ్లోవల్ వెనకున్నా, గ్లోవల్ ముందరున్నా, నో చేంజెస్. నెక్స్ట్ ఎనిమిది వెహికల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కోలా పడుతుంది. అది మన వెస్ట్ వల్ల వెహికల్ వల్ల నాకు తెలియదు, కానీ ఒకసారి తక్కువ పడుతుంది, ఒకసారి మామూలుగా ఆ పవర్ ఎంత డ్యామేజ్ ఇవ్వగలదో అంత ఇస్తుంది. కానీ కొన్ని పవర్స్ ఎనిమిది వెహికల్లో ఉన్నప్పుడు అసలు డ్యామేజ్ ఇవ్వట్లే. అవునా? నెంబర్ 3, స్క్వాడ్ మొత్తం ఒకటే చోటు ఉన్నప్పుడు మనం వాళ్ళ మీదకి పవర్ ని వాడినట్లయితే వాళ్ళందరికీ డ్యామేజ్ పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది. అది చూడండి, పడింది. నెంబర్ 4, లాస్ట్ అండ్ ఫైనల్. ఈ పవర్స్ ఎన్ని గ్లోవల్స్ ని బ్రేక్ చేయగలవు అంటే ఈ 3 పవర్స్ ఎన్ని గ్లోవల్స్ వేసినా బ్రేక్ చేయగలుగుతున్నాయి, కానీ మిగతా ఈ 3 కేవలం 2 గ్లోవల్స్ నే బ్రేక్ చేయగలవు.